దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కూడికకు మనమందరం కూడా ఇలాగున కూడి వచ్చి దేవుని స్తుతించటానికి దేవుడు మనందరినీ కూడా సజీవులుగా ప్రాణప్రాప్తులుగా ఉంచినందుకై దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము ధ్యానిస్తున్నాము. మరి పదే పదే భక్తుడు మీరు దేవుని సంబంధులు, మీరు దేవుని సంబంధులు అని మాట్లాడుతా ఉన్నాడు. దేవుని సంబంధి అయిన వాడు ఎవడో, దేవుని సంబంధి కాని వాడు ఎవడో ఆయన స్పష్టంగా మరి తన బోధనలలో ప్రత్యక్షపరుస్తున్నట్లుగా మనము చూడగలము. మరలా అదే దేవుని సంబంధులు అని చెప్తూ మరొక మాటను ఈ ఉదయ కాలము మనతో మాట్లాడుతున్నాడు. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము. మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగిన వాడు మన మాట వినును, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్య స్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. మరి ఇంతవరకు మీరు దేవుని సంబంధులని చెప్పిన ఆయన ఇక్కడ మనము అని మాట్లాడుతున్నాడు. మనతో ఆయన కూడా కలుపుకొని, ఆయన కూడా ఇంక్లూడ్ అయిపోయి మనము దేవుని సంబంధులము. అది ముందుగా మరి మీరు దేవుని సంబంధులని ఆయన బలపరిచాడు. ఆయన మరి అందరినీ కూడా మరి మరి ఆ దేవుని సంబంధులైన వారు ఎలా ఉంటారో ప్రోత్సాహపరిచాడు. ఇప్పుడు ఆయన నేను కూడా మీతో జతపరచబడిన వాడనే, నేను కూడా మరి దేవుని సంబంధి అయ్యున్నాను, మీతో పాటు సమానంగా మనము దేవుని సంబంధులము అని ఇక్కడ మాట్లాడుతున్నాడు. దేవుని ఎరిగిన వాడు మన మాట వినును అంటే ఆ దేవుని లో కొనసాగుతున్న వ్యక్తుల యొక్క మాటలు వినాలంటే దేవుని సంబంధి అయిన వాడికే ఆ ప్రతిస్పందన కలుగుద్ది. వాడు మన మాట వింటాడు. దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. వాడికి మన మాటలు రుచించవు, వాడు మన మాట వినడు. మనం ఇది ఎలా గ్రహించగలము అంటే గనక ఇందువలన మనము సత్య స్వరూపమైన ఆత్మ ఏదో, సత్యముతో నింపబడిన ఆత్మ ఏదో, సత్య స్వరూపుడైన పరిశుద్ధాత్మ ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో ఎరుగుచున్నాము. ఇక్కడ మనము అనే ఈ క్రొత్త నిబంధన మరి రచించిన అపోస్తులు మనము మరి ఇక్కడ మనం గమనించవచ్చు. వారు చెప్పే బోధలన్నీ వారితో మనల్ని కలుపుకొని చెప్తా ఉన్నారు. మేము ఏది తాకామో, ఏది నిదానించి కనుగొన్నామో దాన్ని మీకు బోధిస్తున్నామని యోహాను పత్రికలో ఆయన ప్రారంభిస్తూ మాతో కూడా మీకును దేవుని సహవాసం కలుగునట్లుగా ఈ పత్రికలు మీకు రాస్తున్నానని చెప్తాడు. ఎందుకు? దేవునితో వారు సహవాసం కలిగి ఉన్నారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునితో వారు సహవాసం కలిగి ఉన్నారు. ఆ సహవాసానికి మిమ్మల్ని కూడా పిలుస్తున్నాను, మీరు మిమ్మల్ని కూడా పిలుస్తున్నాను కాదు, అక్కడ అందరిని కలుపుకొని అపోస్తలులందరినీ కలుపుకొని ఆయన మాట్లాడతాడు. మేము పిలుస్తున్నాము, మేము ఏది చూచి తాకి కనుగొని పొందుకొని ఏదైతే మేము అనుభవించామో ఆ నిత్య జీవం గురించి మీకు చెప్తా ఉన్నాము. ఆయనలో మేము ఎలాగున మమేకమై ఉన్నామో మీరు కూడా ఆ మమేకత్వంలోకి, ఆ సహవాసంలోకి మీరు రావాలని, ఆ ఫెలోషిప్ లోకి మీరు రావాలని ఈ మాటలన్నీ మీకు రాస్తున్నాను అని ఆయన చెప్పినట్లుగా మనము చూడగలము. మనము అనే పదము మరి వారు అనే పదానికి భిన్నంగా ఉన్నది. పరిశుద్ధాత్మ తన ప్రత్యేకమైన ప్రత్యక్షతతో అపోస్తలులను ఆయన ప్రేరేపించాడు. ఈ విషయాన్ని అపోస్తలు స్పష్టంగా వారు అర్థం చేసుకొని వారు మనతో మాట్లాడుతున్నాడు. నిజమైన విశ్వాసులు సత్య బోధకులకు సానుకూలతతో స్పందిస్తారండి. సువార్త మరియు దేవుని వాక్యము వారికి
సత్యంగా గోచరమవుతుంది. దేవుని ప్రజలకు మరియు దేవుని వాక్యానికి మధ్య ఉన్న అనుబంధం, మరి ఇక్కడ చెప్పబడిన మాట ఎరిగినవాడు అనే పదం, తెలుసుకున్నవాడు అని ఒక వ్యక్తి గురించి స్పష్టంగా ఆయన అభివర్ణిస్తున్నాడు. దేవునిని ఎరిగినవాడు మన మాట వినును. ఎరిగినవాడు దేవుని గురించి పరిపూర్ణంగా తెలుసుకున్నవాడు. అంటే స్పందించిన వారు ఎవరు అంటే గనక నకిలీ వారు, అంటే ఆత్మ లేని వారు. ఆత్మ ఉన్నా కూడా దాన్ని వక్రీకరణలోకి మరి సాతాను స్వాధీనపరచబడిన వారు. వారి సత్యాన్ని గురించి సాక్ష్యం ఎవరు? మరి అపవాది యొక్క రాజ్యము ఏం చేసిందంటే వాళ్ళ హృదయాలను అంధకారమయం చేసింది. సత్యములో నుంచి వారు పక్కకు వెళ్ళిపోయారు. నిజంగా అతని వైఖరిని బట్టి అతను నిజంగా విశ్వాసిగా ఉన్నాడా, మరి సాతాను సంబంధిగా ఉన్నాడా అని మనము గ్రహించగలము. దేవుని ప్రజలైన వారికి దేవునికి, దేవుని వాక్యానికి మధ్య సంబంధం కనపడుద్దండి. వారి జీవితాలలో వాక్యము నెరవేర్చబడుట మనం స్పష్టంగా మనము చూడగలము. ఈ ప్రపంచ వ్యవస్థకు, మరి దేవునికి, మరి వారి అనుచరులకు, మరి దేవుని అనుచరులకు, మరి రెండు కూడా చాలా విభిన్నమైన విధానములో ఆ స్వభావ లక్షణాలు కనపడతాయి. అంటే ఒకటేమో నిరంతరము పక్కకు దోక వెళ్ళిపోయేటువంటి స్వభావము, మరి లోక సహవాసము. ఇంకొకటి సైతాను ప్రపంచము, సైతాను వ్యవస్థ. మరి సాతాను చుట్టూ కూడా తిరుగుతా ఉంటది. కానీ సత్య స్వభావం కలిగిన మనము దేవునితో సహవాసం కలిగి, ఆయన కృపతో ఒక అనుబంధం కలిగి, ఆయన చుట్టే మన జీవితము తిరుగుతా ఉంటది. యథార్థమైన విశ్వాసులు, నిజంగా దేవునిలో నడిచే విశ్వాసులు, దేవుని వాక్యములో ఆయన చెప్పిన దాని పట్ల సానుకూల సంకల్పాన్ని కలిగి ఉంటారండి. ఆయన కృప స్వరంతో అనుబంధాన్ని కలిగి ఉంటారు. అంటే దేవుని వాక్యము మనతో మాట్లాడుతుంటుండగా అసలు ఆ మాటల్లో తీయదనము, ఆ మాటల్లో మాధుర్యము, ఆ మాటల్లో ఉన్న శక్తి, అభిషేకము, నిజంగానే బైబిల్ గ్రంథంలో ఎన్ని అద్భుతమైన మాటలు రాయబడినండి. ఒక్కొక్క వచనం మనం చదువుతా ఉంటే, ధ్యానిస్తా ఉంటే, అబ్బా దేవుడు ఎంత గంభీరంగా, ఎంత లోతులో నుంచి వాక్యము రాపించాడని చాలా ఆలోచన కలుగుతుంది. ఒక్కొక్క వచనం అర్థం చేసుకోవటానికి నాకైతే కొన్నిసార్లు చాలా టైం పట్టుద్ది. కొన్నిసార్లు చాలా సింప్లిఫైగా అనిపిస్తది గానీ, కొన్ని వాక్యములు అసలు ఎంత లోతుగా, ఎంత మర్మంగా ఉంటాయో, కానీ వాటిని అర్థం చేసుకునే కొలది ఆ క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా ఉందంటాడు కదా! ఎప్పుడైనా మటన్ తీసుకొచ్చుకుంటే అందులో ఉన్నటువంటి ఎముకలున్న మూలుగను, దాని గురించి ప్రత్యేకంగా మనం ఏం చేస్తాము? అది బయటకొచ్చిన దాకా దాన్ని ప్రయాసపడి ఎట్టి పరిస్థితిలో దాన్ని తినటానికి ప్రయత్నిస్తాము. అంటే ఈ వాక్యము కూడా మనకంత మధురంగా, అంత శ్రేష్టంగా, అంత టేస్టీగా ఉంటదండి. మనము ధ్యానించడం మొదలు పెట్టాలే గాని అసలు ఆ వాక్యము కదా, జుంటి తేనె ధారల కంటే మధురమైనది అని చెప్పబడిన మాట. అసలు అందులో ఉన్న మాధుర్యము, అసలు అందులో వాక్యములో జీవముంది, వాక్యములో వెలుగున్నది అని చెప్పబడిన మాటలు. క్రీస్తే వెలుగు, జీవమైనాడు. మరి ఆయనే మరి ఆ శక్తి మరి అనుగ్రహింప చేయవాడు, సమృద్ధి అయిన జీవం ఇచ్చుటకు వచ్చిన. అంటే ఈ వాక్యము మనము ధ్యానిస్తుంటుండగా క్రీస్తు యొక్క అభిషేకము, అభిషిక్తుని యొక్క అభిషేకము, ఆ జీవము, సమృద్ధి అయిన జీవము, ఆ మహిమ, ఆ వెలుగు, ఆ ప్రభావము మనలోకి వెళ్ళుట చూడగలము. మనిషిని మార్చగలిగింది వాక్యమేనండి. ఈ వాక్యము ఎప్పుడైతే మన అంతరంగంలోకి వెళ్ళి అది పెనెట్రేట్ అవుతుందో, మనలో ఉన్నటువంటి కూలంకషంగా, అంటే ఎక్కడెక్కడ దాగి ఉన్న పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి, ఒప్పించబడతాయి. పరిశుద్ధాత్మ దేవుని వాక్యపు ఖడ్గపు తాకిడికి అదే ఎక్కడ దూరుతా ఉందా వాక్యము? ప్రాణము, ఆత్మ, మూలుగుల సహితము మరి విభజించేస్తా ఉన్నది. మరి తలంపులు సహితం శోధిస్తా ఉన్నది గనక అందును బట్టి ఈ వాక్యము
క్రైస్తవుడు అనేవాడు వాక్యములో చెప్పిన దాన్ని పట్ల సానుకూలమైన సంకల్పం సంకల్పం అంటే ఒక డిటర్మినేషన్ కలిగి ఉంటాడు. ఈ వాక్యములో ఉన్న దాన్ని నేను అర్థం చేసుకోవాలి, అన్వయించుకోవాలి. ఈ వాక్యం నా జీవితంలో నెరవేర్చబడాలని ఆయన కృపా స్వరంతో వినబడుతున్న ఈ మాటలకు ఒక గొప్ప అటాచ్మెంట్ అయిపోతారండి. హల్లెలూయా. ఎలాగునది జరుగుతుందంటే కనుక యోహాను సువార్త 10వ అధ్యాయము 4-5 వచనాలలో గొర్రెలు అతని స్వరమెరుగును గనక అవి అతనిని వెంబడించును. అబ్బా, నిజంగానే మన ప్రభువును వెంబడిస్తున్నాం అంటే కారణం ఏంటి? ప్రభు స్వరం మనం గుర్తెరిగాము, ఈ వాక్యపు స్వరం మనం గుర్తెరిగాము, ఆత్మదేవుని యొక్క స్వరము మనం గుర్తెరిగాము. అంతేకాదు అన్యుల స్వరము ఎంత మాత్రమున అవి ఎరుగవు. హల్లెలూయా. కనుక వాడి యొద్ద నుంచి పారిపోనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే ఈ వాక్యపు లోతులోకి వెళ్లి వారికి సత్యమందు ప్రతిష్ఠింప చేయబడిన వారికి క్రీస్తు ప్రభు యోహాను సువార్త 17వ అధ్యాయంలో చేసిన ప్రార్థనలో, అయ్యా నేను వీరి కొరకే ప్రార్థించట్లేదు, వీరి ద్వారా ఎంతమంది వాక్యము విని నా శిష్యులవుతారో వారందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నానని ఆ చేయబడిన ప్రార్థనలో ఆ గుంపులో, ఆ నిర్ణయించబడిన ఆ గుంపులో మనము ఉన్నాము కనుక అన్నిన స్వరము ఏ మాత్రము కూడా ఎట్టి పరిస్థితిలో మనం వినము. అంతే. హల్లెలూయా, హల్లెలూయా. గొర్రెల పోవు ద్వారము నేనే అని చెప్తూ, ఇంతకు ముందు వచ్చిన వాళ్ళందరూ దొంగలు, దోచుకుని వారై ఉన్నారు. గొర్రెలు వారి స్వరము వినలేదు. ఆ యొక్క దోచుకునే వారి బారిన మనం పడకూడదండి. మన ఆత్మీయ జీవితాలను హరించి వేస్తారు, మనకున్న సమస్తాన్ని కూడా దొంగిలించి వేస్తాడు వాడు. దొంగ, హత్య, నాశనము సమస్తమైన వాటిని దొంగిలించేవాడు కనుక వాడి స్వరము ఎట్టి పరిస్థితిలో కూడా మనము వినకూడదు. వారు లోకానికి చెందిన వారు మనమైతే దేవునికి చెందిన వారము. మన ఆత్మలో ఏ మాత్రము కూడా ఏ ఒక్క తప్పు అవగాహన ఉండా దేవుణ్ణి మనం ప్రేమించలేమండి. విశ్వాస యొక్క స్థితి ఎల్లప్పుడూ దేవునికి చెందినదిగానే ఉంటది. నిజమైన విశ్వాసి ఎల్లప్పుడూ కూడా దేవుని వాక్యములో ఉన్న సత్యానికి అనుగుణంగా స్పందిస్తాడు. క్రీస్తు ప్రభు యోహాను సువార్త 8వ అధ్యాయము 47లో అంటాడు, దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలను వినును. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు దేవుని మాటలు మనం వినగలము, ఆ కృపగల స్వరాన్ని మనం ఎప్పుడు వినగలము? దేవుని సంబంధి అయితేనే మనం వినగలము కదా. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, మనము దేవుని సంబంధులము కనుక ఆయన మాటలను, ఆయన స్వరాన్ని, ఆయన వాక్యాన్ని మనం వింటున్నాము. దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలను వినును. రోమీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు అంటాడు 9:8లో, అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు, కానీ వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని ఎంచబడుదురు. ఇక్కడ 2 రకాలైన పిల్లల గురించి మాట్లాడుతున్నాడు. ఒకటేమో శరీర సంబంధమైన పిల్లలు, ఎవరు వాళ్ళు? హాగరు సంతానము. కానీ వాగ్దాన సంబంధమైన పిల్లలు ఎవరు? ఇస్సాకు సంతానము. అవునా కదా? మరి ఆయన అంటే సారా సంతానము. వీళ్ళు మరి దేవుని యొక్క సంతానంగా, దేవుని స్వరం వినేవారుగా, మరి దేవుని లో ఆయన సంబంధులుగా ఎంచబడిన వారు కనుక మనమందరం కూడా ఈ గుంపులో చేర్చబడ్డామండి. ఎందరూ అబ్రహాము వలె విశ్వసించారో వారందరూ కూడా అబ్రహాము కుమారులే, అబ్రహాము వలె ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటారు. అబ్రహాము నమ్మెను, అదే అతనికి నీతిగా ఎంచబడెను. ఆయన విశ్వాసము ద్వారా మరి సమస్తాన్ని పొందుకున్నాడు. ఆయన మరి ఆ యొక్క పిల్లలుగా ఎంతమంది ఏమి విన్నాడు? ఆయనకు కూడా సువార్త వినిపించబడిందంట. గలతీ 3వ అధ్యాయంలో చూస్తే అబ్రహాముకి సువార్త వినిపించబడెను, అతనికి కూడా సువార్త వినిపించబడింది. ఆ సువార్తను అతను నమ్మాడు. నీవు నేను కూడా సువార్తను నమ్మిన వారమై ఉన్నావు.
నమ్మిన దానిని విశ్వసించుట ద్వారా ఆయన విశ్వాసులకు తండ్రిగా, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఈ దినము ఎవరు ఎవరు క్రీస్తును విశ్వసిస్తున్నారో వారందరూ కూడా ఆ వాగ్దాన సంబంధమైన పిల్లలుగా ఎంచబడుతున్నారు. హల్లెలూయా. ఈ యొక్క దేవుని సంబంధి అయిన వాడు ఏం చేస్తాడు? యేసు క్రీస్తు శరీరధారి అయి వచ్చాడని ఒప్పుకుంటాడంతే. ఆయన నా నిమిత్తంగా పరలోకం నుంచి భూమికి వచ్చాడు, నా పాపాల నిమిత్తంగా ఆయన బలియాగమయ్యాడు, నా నిమిత్తంగా సిలువలో మరణించాడు, నా నిమిత్తంగా వృత్తి గెలిచి లేచాడని ఈ సువార్తను విశ్వసించిన వాడే అది దేవుని సంబంధమైనది. ఎవరు ఒప్పుకొనునో ఆ ఆత్మ దేవుని సంబంధమైనది. మన దేవుని సంబంధాలు ఎలా చేయబడుతున్నాం? ఆయన యొక్క కార్యాలు, ఆయన ఏదైతే ఈ వాక్యములో రాయించాడో వాటిని మనం నమ్ముతున్నాం కనుక, విశ్వసిస్తున్నాము కనుక మనము ఆయన సంబంధులై ఉన్నాం. 1 యోహాను 4:4లో కూడా మీరు దేవుని సంబంధులని మనం చదివాం. 4:6లో ఇప్పుడు మనం ధ్యానిస్తున్నాము, మనము దేవుని సంబంధులమని. 5:18లో కూడా మనము దేవుని సంబంధులమని, లోకమంతా దుష్టుని చేతిలో ఉన్నదని ఎరుగుదుము అంటున్నాడు. అంటే లోకమంతా ఒకవైపు కొట్టుకుపోతా ఉంది, కానీ ఒక ప్రత్యేకమైన గుంపును దేవుడు ఉంచుకున్నాడు ఒక శేషంగా. మనం చూసినట్లయితే మరి ఏలియా ఒకసారి ప్రార్థన చేస్తాడు. ఆ 400 ప్రవక్తను చంపిన తర్వాత ఇక యెజబెలు బయలుదేరదు, అతని ప్రాణం తీయాలని బయలుదేరినప్పుడు ఇక ఆయన ఎక్కడో దాక్కుని ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, ఇదిగో మరి ఇది అందరినీ బయలు వాళ్ళందరూ చనిపోయారు, నీ కొరకు నేను ఒక్కడనే ఉన్నానయ్యా, నా ప్రాణం కూడా తీయి చూచున్నారంటే ప్రభు అంటాడు, అక్కడ దేవుడు అంటాడు, ఏలియా ఒక శేషాన్ని నేను ఉంచుకొని ఉన్నాను, 7,000 మందిని నేను ఉంచుకొని ఉన్నాను, నా కొరకైన వారిని, నన్ను ఆరాధించే వారిని, నన్ను వెంబడించే వారిని, నన్ను విశ్వసించే వారిని, నా వాక్యముకు విధేయులైన వారిని 7,000 మంది శేషమును ఉంచుకొని ఉన్నాను. నీవు నేను కూడా శేషములో ఉన్నామండి. ప్రత్యేకించబడి విభాగింపబడిన శేషములో మనం ఉన్నాము. ఆ యొక్క గుంపులో మనం ఉన్నాము. ఒక పరిశుద్ధమైన గుంపులో ఉన్నాము. దేవుని సంబంధులైన ఆ గుంపులో ఉన్నాము మనము. దేవుని సంబంధులు. మరి దేవుని సంబంధులు ఎలాగుంటారట? మంచి కార్యం అనుసరించి నడుచుకుంటారట. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని చూచిన వాడు కాడు. మరి 1:11 3వ యోహానులో రాయబడిన మాట. అంటే దేవుని సంబంధి అయిన వాడు ఏం చేస్తాడంటే ఎల్లప్పుడు ఏ మంచి కార్యం చేద్దాం, ఎల్లప్పుడు ఏమి బెనిఫిట్ కార్యం చేద్దాం, ఉపయోగపడే పని మనం చేద్దాము, ప్రయోజనకరమైన పని మనము చేద్దాము, మరి ఏ విధంగా ఎదుటి వారికి ఆశీర్వాదకరమైన పని చేద్దాము, మేలుకరమైన పని చేద్దామని ఆలోచిస్తాడు. ఎవరు మనము? దేవుని సంబంధులై ఉన్నాము కనుక చెడు కార్యాలను విసర్జించిన వారమై ఎల్లప్పుడూ కూడా దేవుని కార్యాలు చేయటానికి మనం పూనుకుంటాము. అంటే ఈ ప్రత్యేకత కలిగిన వారం మనం, వాక్యాన్ని ఎరిగిన వారికి మరి దైవత్వం, దైవిక విషయాలు బయలుపరచబడటం అనేది స్వయం స్పష్టమైన సత్యం అండి. ఇది నిజంగా కదా. దేవుని కార్యాలు, మంచి కార్యాలు, మేలు కొరకైన కార్యాలు దేవుడు మనకు బయలుపరుస్తా ఉంటాడు. వీటిని మనం ఏం చేస్తాం? అనేక మందికి పంచి పెడతాం. ఈ మనలో ఉంచుకోం, మన బెనిఫిట్ కోసం కాదు ఇవి. వీఆర్ ఛానల్ ఆఫ్ బ్లెస్సింగ్, వీఆర్ బ్లెస్డ్ అండ్ ఛానల్ ఆఫ్ బ్లెస్సింగ్. మన ద్వారా అనేక మందికి ఆశీర్వాదం కలగటానికి దేవుడు మనలని దేవుని సంబంధుల గుంపులో ఉంచాడు. మనం ఏదో ఆశ్రయించబడి పొంగి ఒక బెలూన్ లాగా ఆశీర్వాదాలతో ఉబ్బిపోవటానికి కాదు. అది ఎప్పుడైనా కూడా టుప్మంటది మన కొరకే మనమే పెట్టుకుంటే. కానీ అలా కాదు. ఈ ఆశీర్వాదాలు
మనలో నుంచి ప్రవహించాలి. మేలు, దేవుని సంబంధి, మేలు చేయవాడు. మనం పొందుకున్న వాటినన్నీ పంచి పెట్టాలి. మరి ఏ విధంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడో, మన జీవితాన్ని మలుస్తున్నాడో, ఏ విధంగా మన జీవితాన్ని ఆయనకు అంటుకట్టుకొని మన ఎలాగున ఆశీర్వదిస్తున్నాడో, ఇవన్నీ కూడా మనము పంచిపెట్ట బద్దులమైన. ఇక్కడ రాయబడిన ఈ మాట మనం చూస్తే గనక, సత్య స్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. ఇందువలన దేవుని సంబంధి అయిన వాడు ఎవడు, దేవుని సంబంధి కాని వాడు ఎవడు? ఆ సత్య స్వరూపమైన ఆత్మ ఏదో, మరి మన లోపల ఏ ఆత్మ నివసిస్తుంది, ఎదుటి వారిలో ఏ ఆత్మ నివసిస్తుందని మనము మరి దాన్ని గ్రహింపు కలిగి జీవిస్తామని ఇక్కడ మరి చెప్తున్నట్లుగా మనము చూడగలము. అంటే సత్య స్వరూపమైన ఆత్మ ఎలాగుంటాడు, భ్రమ కలిగించే ఆత్మ ఎలా ఉంటాడు, ఈ తేడాను మనం గుర్తించడం చాలా ముఖ్యమండి. భ్రమపరిచే ఆత్మ దేవుని వాక్యాన్ని ఒప్పుకోదు, క్రీస్తును ఒప్పుకోదు కదా, మరి పరిశుద్ధాత్మను ఒప్పుకోదు. చాలా సంఘాలలో ఇది చాలా పాథటిక్ కండిషన్ అండి. మన ముందేమో పరిశుద్ధాత్మ యుగంలో చాలా మంది అసలు పరిశుద్ధాత్ముడే లేరంటారు, స్వస్థతలే లేరంటారు. నిజంగా కదా, వాళ్ళు ఎట్లా బోధిస్తున్నారు, ఎలాగున వాళ్ళ సంఘాలు నడుస్తున్నాయి, ఎలాగున గుంపులు వాళ్ళకి చేర్చబడుతున్నారు, ఆత్మకార్యం లేకుండా అసలు ఎలాగున, అసలు ఒక క్రైస్తవుడు ఆత్మ పొందుకోకుండా ఎలాగున ముందు కొనసాగుతాడనేది నాకు చాలా పెద్ద ప్రశ్న. భ్రమ కలిగించే ఆత్మ, వారు సత్యానికి స్పందించరు, దేవుని వాక్యానుసారంగా జీవించరు. కానీ సత్యపు ఆత్మ కలిగిన వారు దేవుని సత్యాన్ని తమ హృదయాలలో కలిగి ఉంటారు. బైబిలే సత్యానికి సంబంధించిన ప్రామాణికమైన కొలమానం. యేసు దేవుని కుమారుడుగా పరలోకానికి వచ్చి మానవ శరీరధారిగా వచ్చారని అంగీకరించటమే సత్య స్వరూపమైన ఆత్మ యొక్క పని. మరి క్రీస్తు ప్రభు చెప్తాడు, ఆయన నా వాటిలోనివి తీసుకొని బోధించును, పరిశుద్ధాత్మ దేవుడు కొత్త బోధ చేయడు, నేను ఏది బోధించానో వాటిని మీకు ఇంకను డీటెయిల్ గా బోధిస్తాడు. అంటే ఈ సత్య స్వరూపి అయిన ఆత్మ ఎలా ఉంటదంటే, మనము చూచినట్లయితే, మనము మా యొక్క యోహాను సువార్తలో క్రీస్తు ప్రభు 3 సందర్భాలలో ఈ సత్య స్వరూపి ఆత్మ గురించి మాట్లాడతాడు. 14, 16లో మనము చూస్తే గనక, మీ యొద్ద ఉండుటకై మరి వేరొక ఆదరణకర్తను, అనగా సత్య స్వరూపైన ఆత్మ మీకు అనుగ్రహించబడినట్లుగా తండ్రిని నేను వేడుకుంటాను అని చెప్తున్నాడు. ఎల్లప్పుడూ మీలో, మీతో ఉండటానికి సత్య స్వరూపైన ఆత్మ కావాలి. మరి 15:26లో అంటాడు, తండ్రి యొద్ద నుండి నేను మీ యొద్దకు పంపబో ఆదరణకర్త, అనగా ఆ సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. పరిశుద్ధాత్మ దేవుడు వేరే సాక్ష్యం ఇవ్వడండి, క్రీస్తు ప్రభు గురించి మాత్రమే సాక్ష్యం ఇస్తాడు. ఏదైతే తండ్రిని నేను వేడుకుంటున్నానో, సత్య స్వరూపి యొక్క ఆత్మ అనుగ్రహించు తండ్రి అని వేడుకుంటున్నానో, ఆ ఆత్మ వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును. ఈ యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మనకి ఏం బోధిస్తాడంటే, క్రీస్తు ప్రభు యొక్క స్వభావ లక్షణాలు, క్రీస్తు యొక్క బోధలు, క్రీస్తు యొక్క మహిమ, క్రీస్తు యొక్క పునరుద్ధానమును గురించిన అవగాహన, ఆ క్రీస్తు వాక్యములో రాయబడిన ఆ వెలుగు, జీవము, శక్తి, ప్రభావము గురించి మనకు బయలుపరుస్తాడు. 16, 13లో అంటాడు, సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమియు బోధించక వేటిని వినునో వాటిని బోధించి సంభవించబో వాటిని మీకు తెలియచేయను. ఈ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము ఎలా ఉంటదంటే,
మనల్ని సర్వ సత్యములోకి, ఆల్ ట్రూత్ లోకి మనల్ని తోడుకొని వెళ్తాడు. సత్యము తెలుసుకొని అక్కడ ఆగిపోయేటట్లుగా చేయడు. ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. నిరంతరము మన సత్యములో నడిపిస్తాడు. సర్వ సత్యములోనికి తోడుకొని వెళతాడు. ఏమేమి క్రీస్తు ప్రభువు బోధించాడో వాటన్నిటిని కూడా తీసుకొని, ఆయన ఏమేమి విన్నాడో వాటిని మరలా తిరిగి మీకు జ్ఞాపకం చేస్తాడు. సంభవింపబో సంగతులు మీకు తెలియచేస్తాడు. కనుక సత్య స్వరూపైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో మీరు ఎరిగి ఉండాలి. కానీ లోకం ఎలా ఉందట మనము చూచినట్లయితే 2 తిమోతి 3:5 పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉన్నారట లోకంలో కదా. అంటే ఈ భ్రమపరచు ఆత్మ కలిగిన వారంతా భక్తిగానే ఉన్నారు. వారు మనలో కలిసే ఉన్నారు, మనతో సహవాసం చేస్తానే ఉన్నారు, మన సంఘాలలో నిండుకొని ఉన్నారు. కానీ దేవుని శక్తిని ఆశ్రయించిన వారుగా ఉన్నారట. కాబట్టి అట్టి వారికి మనము విముఖులమై ఉండాలట. ఇంకను ఈ సత్య మార్గాన్ని ఏదైతే సర్వ సత్యములోకి మనం బోధించబడుతూ మరి నడిపించబడుతున్నామో పరిశుద్ధాత్మ ద్వారా, కొద్ది మంది ఎలా ఉన్నారంటే మరి వారు అధిక లోభులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకొందురు. వారికి పూర్వము విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు, వారి నాశనము కొనికి నిద్రపోదు. కొద్దిమంది ఎలా ఉన్నారట? పోకిరి చేష్టలు అనుసరించి నడుస్తున్నారట. 2 పేతురు 2:2-3 చూచినట్లయితే వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును. ఆ లోకంలో దేవునికి, క్రీస్తు నామానికి అవమానం తెచ్చినట్లుగా క్రైస్తవులు ఎంత దరిద్రంగా బిహేవ్ చేస్తున్నారో చెప్పొద్దు. ప్రభు నామము ఎంతగా మన ద్వారా దూషించబడుతుందంటే, సత్య మార్గము దూషించబడదు. ఏంటిది? అది మతం కాదు, మనది కులం కాదు, మతం కాదు. కానీ మనదేమన్నది? మార్గం అన్నది, సత్య మార్గం అన్నది, జీవ మార్గం అన్నది, నీతి మార్గం అన్నది. ఈ మార్గము గురించిన అవగాహన లేక మనము ఈ భ్రమపరిచే ఆత్మతో నింపబడి బిహేవ్ చేయటం ద్వారా ఇట్టి విధంగా ప్రభు నామానికి అవమానము కలుగుతా ఉన్నది. వారు ఎలా ఉన్నారట? కల్పనా వాక్యములు చెప్పుచు కదా. అబ్బా నిన్న నేను వీడియో ఒకటి చూస్తానండి. నాకెంత బాధ కలిగిందంటే, ఒక ఇంటర్వ్యూ చేస్తా ఉన్నాడు, ఒక అన్యుడు ఇంటర్వ్యూ చేస్తా ఉన్నాడు. చాలా గొప్ప దైవజనుడుగా పరిగణించబడుతున్న ఆయన క్రీస్తు దేవుడా, రాముడు దేవుడా అని ప్రశ్న వేశాడు ఆయన. అతను ఏ మాత్రం కూడా క్రీస్తు దేవుడు అని చెప్పట్లేదు. క్రీస్తు మా దేవుడు, మా దేవుడు మేము గొలుచుకుంటాము, రాముడు మీ దేవుడు మీరు గొలుచుకుంటున్నాడు. గాని క్రీస్తు దేవుడు అనే మాట ఆ దైవజనుడు, అనేక మందిని ఫాలోవర్స్ కలిగిన ఆ దైవజనుడు క్రీస్తు దేవుడని ఘంటాపదంగా చెప్పలేకపోయాడండి. అది చూచి నా గుండె అసలు ఎంత రోషంతో మండిందంటే, మరి అసలు నాకు చెప్పొద్దు, చాలా కోపం వచ్చింది. ఎందుకున్నావు అసలు ఈ లోకంలో? క్రైస్తవులు ఎందుకున్నావు? క్రీస్తుని గురించి బోధించడానికి కదా. ఆయన ఏమై ఉన్నాడని మనం పొందుకున్న దాన్ని బయలుపరచడానికి కదా. సత్య స్వరూపైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో, దీనిని బట్టి మనము తెలుసుకొనిచున్నాం. అంటే ఇంకా లోకంలో దైవజనులని పరిగణించబడుతున్న వారు కూడా ఈ భ్రమపరచు ఆత్మలో ఉన్నారండి. అందుకే దేవుడు మనతో పదే పదే మాట్లాడుతున్నాడు. మీరు దేవుని సంబంధులు, సత్యమందు ప్రతిష్ఠించబడిన వారు, సత్య స్వరూపైన ఆత్మ చేత నింపబడిన వారు. తప్పుడు బోధలకి మీరు దూరంగా ఉండండి, ఆ భ్రమపరిచే ఆత్మలకు దూరంగా ఉండడని దేవుడు పదే పదే మనతో మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాలము మనము సత్య సంబంధులమై, దేవుని యందు ఉన్న వారమై, దేవుని సంబంధులమై మన జీవితాన్ని కొనసాగింప చేసుకుందము కాక. ఎవరు మరి క్రీస్తును ఒప్పుకుంటున్నారో లేదో తెలియదు, గాని బాహాటంగా నన్ను క్రీస్తును ఒప్పుకున్న వాడిని ఒక దినాన నేను ఒప్పుకుంటానని ప్రభు చెప్తున్నాడు గనక, అట్టి విధంగా ఆయన చేత మెప్పు పొందే గుంపులో మనం ఉండటానికి క్రీస్తును ఒప్పుకుందాం, సత్య స్వరూపైన ఆత్మ చేత నింపబడదాం, దేవుని సంబంధులుగా
ఆయన సాక్షులుగా ఆయన వాక్యాన్ని అర్థం చేసుకొని ప్రచురించే గుంపులో ఉండటానికి దేవుడు మనందరికీ తన కృప అనుగ్రహింప చేయును గాక. దేవాది దేవునికే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లును గాక. ఆమేన్. హల్లెలూయా.